మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. చిన్నోళ్ళకు తిన్నంత అనారోగ్యం. వాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు. వంటగదుల్లో పరిశుద్ధం, మళ్ళీ నూనెల వినియోగం. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి. ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో నివేరపోయే అంశాలు వెలుగులోకి. ఇవైతే ఒక హోటల్ అయితే నేనైతే చెక్ చేశారంట. మొత్తం పదార్థాలు అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయంట. మొత్తం ఉల్లిపాయలు అవన్నీ అయితే చెడిపోయినాయి. ఇంకా నూనెలు అయితే వాటిని మళ్ళీ వాటర్ రీసైకిల్ చేసినట్టయితే మళ్ళీ వాటిని అయితే వాడుతున్నారంట. ఇంకా క్యారెట్స్ని అయితే ఎక్కువ వాడైపోయిన అయితే ఉన్నాయంట. ఇవైతే పరిస్థితులు ఇప్పుడు రెస్టారెంట్లో, హోటల్లో, బేకరీలో అయితే, మండీలో అయితే ఇదే పరిస్థితి అని చెప్తున్నారు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు అయితే. మన వ్యాధుల భారంలో 56% తిండే మూలం. సమతుల ఆహారమే మేలు. కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమితంగా వాడాలి. ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. ఇవైతే ఇంట్లో కూడా తినే ఆహారాలు అయితే మనం అయితే ఒకసారి చెక్ చేసి అయితే తినాలంటున్నారు. ఇంకా చక్కెర, ఉప్పు అవైతే కొంచెం అయితే వాడమంటున్నారు. అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అంతు చిక్కని రైసీ ఆచూకీ. దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మూర గాలింపు. పొగమంచు ప్రతికూల వాతావరణంలో సహాయ చర్యలకు విఘాతం. అదే లోహ వినంగంలో విదేశాంగ మంత్రి సహా మరికొందరు. రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష. ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రస్థానాలు. ఇదైతే ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ వేసి కోల్పోయిందనమాట. అంటే సేఫ్ ల్యాండింగ్ అయితే కాలేదంట. అడవిలో అయితే మొత్తం అయితే అందరూ అయితే వెతుకుతున్నారనమాట. మోదీ గారు అయితే బాగుంటుంది అంటున్నారు. ప్రార్థనలు అయితే చేస్తున్నారు. మంత్రిమండలి సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ. అయితే ఈసీ ఎందుకు అనుమతించిందంటే ఎప్పుడైతే వేరే పార్టీ పీపుల్స్ అయితే అక్కడికైతే రావద్దని అనుమతి అయితే ఇచ్చిందనమాట. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. 5వ విడతలో జోరెవరిదో. నేడు 49 లోక్సభ స్థానాలకు పోలింగ్. ఏదో నిన్నటి గురించి అయితే ఇచ్చారు. నైరుతి ప్రయాణం మొదలైంది. దేశంలో తొలిగా నికోబార్, అండమాన్ దీవులను తాకని ఋతుపవనాలు ఈ నెల 31న కేరళ తీరానికి. భారత వాతావరణ విభాగం వెల్లడి. ఇదైతే నైరుతి ఋతుపవనాలు అయితే అంటే ఇవైతే ఇండియన్ ఓషన్ దగ్గర ఏదో ఉంటాయన్నమాట. ఇదైతే ఒక సముద్రం ఉంటుంది కదా ఇండియన్ ఓషన్. అది అక్కడైతే సర్కిల్ అయ్యి గాలి వల్ల అయితే పూర్తిగా అయితే ల్యాండ్స్కి అయితే వచ్చేస్తాయి. అందుకే మనకి ఇలా వర్షం అయితే పడుతుంది. ఆశతో పెట్టుబడి, మోసాలకు కట్టుబడి. అధిక లాభాలంటూ నిలువున ముంచుతున్న నేరాలు. షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల్ల. సైబర్ మోసాల్లో అత్యధికం ఈ కోవలోవే. ఇవైతే సైబర్ మోసాల గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇవైతే చాలా అయితే పెరుగుతున్నాయంట. అంటే డిఫరెంట్ షేర్లు, మనీ ఇవి ఇస్తామని అయితే చెప్పి మనీ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. దేశానికి తెలుగు వెలుగులు. తెలుగు తేజల సారథ్యంలో భారత బొగ్గు రంగం. కోల్ ఇండియా చైర్మన్ సహా పలు సంస్థల అధిపతులు
మన వారి కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి కూడా. ఇదైతే థర్మల్ ప్రాజెక్ట్. వెలుగు అంటే థర్మల్ ప్రాజెక్ట్ అనమాట, వెలుగు అంటే లైట్ అనమాట. థర్మల్ ప్రాజెక్ట్ వల్ల అయితే థర్మల్ ప్రాజెక్ట్ బొగ్గు నుంచి అయితే వస్తుంది కాబట్టి దీన్ని కోల్ అంటారు. మొత్తం అందరూ పనిచేసే వారందరూ తెలుగు వాళ్ళే అని అంటున్నారు. నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష వేధింపులను అరికట్టేందుకు మహిళా కమిటీలు. నగరం చినుకులకే వణుకుతోంది. జలమయమవుతున్న రహదారులు, నీటి మునుగుతున్న కాలనీలు. పట్టభద్రులు, మేధావులు మద్దతు భాజపాకే. ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు. కొలువు కల్లా జేబు గుల్లా. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు. ఏసీపీ నిపుణులు ఏమంటున్నారంటే దేశానికి తెలుగు వెలుగు. ఆశతో పెట్టుబడి, మోసాలకు పట్టుబడి, తిన్నోళ్ళకు తిన్నంత అనారోగ్యం. ఇదైతే ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్. అయితే ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. మానవ వ్యాధుల భారంలో 56% తిండి వల్లే. ఇదైతే ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఫుడ్ గురించి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు రోజువారీ ఆహారం ఇలా ఉండాలి అంటే మనమైతే ఫ్రూట్స్ 100 grams అయితే తీసుకోవాలి. ఇంకా కూరగాయలు అయితే 400 grams అయితే తీసుకోవాలంట. తృణధాన్యాలు అయితే 250 grams తీసుకోవాలి. పాలైతే 300 milliliters పాలైతే తీసుకోవాలంట. కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ పౌడర్ల వాడకం హానికరం. ఇదైతే మనం మిల్క్లో ఎప్పుడైతే ఫుడ్ పౌడర్ అయితే వేసుకుంటాం కదా, అయితే వేస్ట్ అదైతే ఏం ఇయ్యదంట. అదైతే చాలా హానికరం అంటున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. 2-3 నెలల్లో బీబీనగర్, గుంటూరు డబ్లింగ్ పనులు. నైరుతి ప్రయాణం మొదలైంది. ఏదైతే ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఆధార్ అనుసంధానం కాకుండా డెత్ క్లెయిమ్లు పరిష్కరించండి. అంటే ఇదైతే డెత్ క్లెయిమ్లు అయితే చనిపోయిన వాళ్ళకైతే మనీ అయితే ఇవ్వడం అనమాట. ఇదైతే ఆధార్ కార్డ్స్ ఇప్పుడైతే చనిపోతారు కదా ఒక పర్సన్, దానికైతే వాళ్ళ దగ్గర ఉన్న మనీ అయితే అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలనే అవసరం అయితే ఉంటే ఆధార్ అవన్నీ అయితే పేపర్స్ అయితే ఉంటే ఇస్తారంటున్నారు. కానీ అయితే ఇప్పుడైతే వాళ్ళు అవన్నీ లేకుండా అయితే ఇవ్వమని అంటున్నారు. బాల చోదకులు ప్రమాదకారకులు. అయితే ఇప్పుడు కొందరైతే ర్యాష్ డ్రైవింగ్స్ అయితే చేస్తారు, అలాగే కొందరు వీలీ అని పిలుస్తారు, అంటే ముందు టైర్ని పైకి లేపి మరీ తోలుతారు బైక్స్ అయితే. మేమైతే మొన్న ఐఐటి కోచింగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక అన్న సైకిల్ మీద అయితే తొక్కుతూ ఉన్నాడు. అలా అయితే ఇప్పుడు అన్న అలాగే సైకిల్ మీద తొక్కుతూ ఉండి ఆ తర్వాత బైక్ మీద ట్రై చేస్తారు. ఇలాగే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. దీని గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. శరభ వాహనంపై భద్రకాళి. భద్రకాళి దేవిని శరభ వాహనం పైన అయితే కూర్చోబెట్టారంట. ఖోఖో సంఘం అధ్యక్షుడిగా జంగా రాఘవరెడ్డి. మైదానం కాదు మురుగు కూపం. 2 గంటలకు పైగా నిలిచిన ఎక్స్ప్రెస్ రైళ్లు. కమలాపూర్లో అయితే ఎక్స్ప్రెస్ రైళ్ళు అయితే చాలాసేపటి
2 గంటల కన్నా ఎక్కువసేపు అయితే అక్కడనే ఉన్నాయంట. అది వాళ్ళకు ఉపాధి మెరుగులు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు. అయితే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే వాటికి కావాల్సిన థింగ్స్ అయితే ఇప్పుడు దొరకట్లేదంట. అందుకైతే సోలార్ ప్యానెల్స్ అయితే ఒకరు ఎక్కువ తయారు చేయట్లేదు, తక్కువగా అయితే దొరుకుతున్నాయి. చిన్నారులకు ఇళ్ళ వద్దు బాల ఆధార్. అయితే పిల్లల గురించి ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్ అయితే వచ్చాను. మేటి నైపుణ్యాలతో ఉద్యోగ భద్రత. ఐటీ రంగం అంతర్జాతీయ పరిస్థితులకు అధికంగా ప్రభావితం అవుతూ ఉంటుంది. అమెరికా, ఐరోపా వంటి దేశాలతో సానుకూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు పురోగమనంలో సాగుతుంది. ప్రతికూల పరిస్థితులుంటే తిరోగమనం బాటపడుతుంది. పురోగమనం వేళ ఉద్యోగ అవకాశాలు భారీగా ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో తొలగింపులు అంతే స్థాయిలో కనిపిస్తాయి. అందుకని ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారకుండా ముందు జాగ్రత్త మేలు. ఇదైతే ఏఐ గురించి అయితే ఇచ్చారనమాట. ఐటీ కంపెనీ అయితే ఉంటుంది కదా, అంటే సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ యూజ్ అయితే అదైతే యూజ్ అయితే అవుతుంది అనమాట. అంటే ఇదైతే ఇప్పుడు ఐటీ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, అందులో అయితే వాళ్ళైతే సాఫ్ట్వేర్లు అన్ని వీకెండ్స్ అయితే వస్తాయి, వాళ్ళైతే హ్యాపీగా అయితే వెళ్తారు. ఇప్పుడు కొత్తగా మనకైతే ఏఐ కూడా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఇప్పుడు కొందరు ఉద్యోగులకైతే యూజ్ అయితే ఉండడం లేదు. అంటే ఇప్పుడు ఏఐని వాడకుండా మళ్ళీ వేరే అంటే పాతకాలంలో వాడినే మళ్ళీ వాడుతూ ఉంటే వాళ్ళనైతే తీసేస్తున్నారు. ఇప్పుడు అందరైతే ఎక్కువ శాతం పీపుల్స్ అయితే సాఫ్ట్వేర్కి అయితే ట్రై అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్టడీ పర్పస్ అయితే అదైతే స్టడీ అయితే అయిపోయామని అయితే సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చిందని అయితే అక్కడికైతే వెళ్తారు. వీకెండ్ వస్తుంది అలా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చాలా కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉన్నారనమాట ఎక్కువ శాతం అయితే. అందులో అయితే చాలామంది అయితే చేస్తున్నారనమాట. ఒక కంపెనీలో అయితే 2000 ఇంకా చాలా పీపుల్స్ అయితే ఉంటున్నారు సాఫ్ట్వేర్ కోసం అయితే. ఇలా అయితే మొత్తం అయితే దానికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట సాఫ్ట్వేర్కి. ఇప్పుడైతే కొంచెం డెవలప్మెంట్ అయితే అవుతుంది కదా. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మొత్తం మన దేశం అయితే డెవలప్మెంట్ అయితే అవుతుంది. స్టడీ పర్పస్ అన్ని పర్పస్లో అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు కూడా అయితే డెవలప్ అయితే కావాలి. అదే సేమ్ ప్రాసెస్లో చదివితే సేమ్ సాఫ్ట్వేరే వస్తుంది, అందులో ఏం మార్పు అయితే ఉండదు. ఇలా అయితే జరిగితే అందుకే వాళ్ళైతే కొత్తగా అయితే ఏఐ అయితే కనిపెట్టారు. దానివల్ల అయితే వీళ్ళ జాబ్స్ అయితే వెళ్తున్నాయి. అవి అయితే ఏఐ అయితే చాలా పని అయితే చేస్తున్నాయి. దీనివల్ల అయితే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే చాలామంది అయితే ఇక్కడ తొలగింపు అంటే తీసేస్తున్నారనమాట ఏఐ రావడంతో. అంటే వీళ్ళేం కొత్తగా ట్రై అయితే చేయడం లేదు కాబట్టి ఏఐ చేస్తుంది కాబట్టి వాటిని అయితే తెచ్చుకొని వీళ్ళనైతే పంపిస్తున్నారనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటారు. ఇతరత్ర అవకాశాలపై దృష్టి. ఉత్తర అమెరికా ప్రాంత దేశాల ఆర్థిక పరిస్థితి కూడా ఏమంతా ఆశాజనకంగా లేదు. ఐటీ సంస్థలకు 50% కన్నా అధిక ఆదాయం ఈ ప్రాంతాల నుంచే లభిస్తుంది. ఈ ప్రాంతం నుంచి గతంలో వీటికి లభించిన ఆదాయం బాగా క్షీణించింది.
అంటే ఇప్పుడు ఇలాగే కాదు, ప్రతి దేశంలో అయితే ఏ కూడా వచ్చింది కదా, అందుకే అంటే ఇప్పుడు పీపుల్స్ అయితే ఏం తీసుకోవడం లేదన్నమాట. అంటే ఇప్పుడు స్టడీ పర్పస్ అయితే మనకైతే డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు నాలెడ్జ్ పర్పస్లో కూడా పిల్లలకైతే ఉండాలి కాబట్టి అది వాళ్ళైతే కొత్త థింక్ చేయలే కాబట్టి వాళ్ళని కూడా అయితే తీసేసి ఇప్పుడు AI అయితే పెట్టుకుంటున్నారు అన్నమాట. ఇది ఇలాగే అమెరికాలో, ఉత్తర అమెరికాలో కూడా ఇదే పరిస్థితి అన్నమాట, సేమ్ మన భారతదేశంలో ఉన్నట్టే. ఫస్ట్ అయితే 50% అయితే ఇచ్చారు, ఇప్పుడైతే చాలా అయితే తగ్గిపోయింది అన్నమాట. క్రికెట్ పందెం ప్రాణ సంకటం. మన దేశంలో క్రికెట్ జూదం ఎంతో మందిని రోడ్డున పడేస్తుంది. యువతకు ప్రాణ సంకటంగా మారుతోంది. క్రికెట్ పోటీలు మొదలవ్వగానే కుర్రాలను బెట్టింగ్ భూతం ఆవహిస్తోంది. ప్రస్తుతం IPLతో మొదలైన పందాలు రాబోయే T20 ప్రపంచ కప్ నాటికి పతాక స్థాయికి చేరుకోనున్నాయి. అంటే చాలా ఎత్తుకి, అంటే దానికి అంటే ఇది ఎక్కువ అన్నమాట. అంటే ఇప్పుడైతే దాకా మొత్తం అది అవుతూనే ఉంటుంది, అంటే లైఫ్ ఎండ్ దాకా. ఇదైతే క్రికెట్ బెట్టింగ్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు క్రికెట్ స్టార్ట్ కాగానే ఇప్పుడు IPL ఉంది కదా, స్టార్ట్ కావడంతోనే అయితే పిల్లలు అయితే బెట్టింగ్ అయితే పెట్టుకుంటారు అన్నమాట. పెట్టుకోవడం వల్ల అయితే లాస్ అయితే వస్తుంది అంటూ ఒక్కొక్క టీంకి అయితే సపోర్ట్ అయితే చేస్తారు. ఆ టీం అయితే ఓడిపోతే మనీ అయితే ఇవ్వడం, అట్లా అయితే ఉంటుంది బెట్టింగ్. ఈ బెట్టింగ్ వల్ల అయితే చాలా అయితే నష్టాలు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు యువతలు అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా అయితే ఎక్కువ టీనేజ్ చిల్డ్రన్స్ 13 to 19 years వాళ్ళు అయితే ఎక్కువ అయితే బెట్టింగ్స్లోనే ఉంటున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ కాగానే అయితే వాళ్ళు ఎక్కువ ఈ బెట్టింగ్స్ మీద అయితే ఉండి కొంచెం స్టడీకి అయితే దూరం అయితే అవుతున్నారు. ఇది అయితే ఇప్పుడు IPL అయితే స్టార్ట్ అయింది కాబట్టి IPLలో కూడా పెడుతున్నారు. దీని మీద చాలా మంది అయితే చనిపోతున్నారు. పీపుల్స్ ఇప్పుడు యువత కూడా ఈ పరిస్థితి వల్ల అయితే ఎక్కువ అయితే దెబ్బతే తింటున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంకా IPLతో మొదలై ఇప్పుడు T20 ప్రపంచ కప్ అయితే వస్తుంది కదా, వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. అందులో కూడా ఎక్కువ శాతానికి అయితే పతాక అంటే ఎక్కువ ఎండ్ లేకుండా అన్నమాట. ఏంటంటే లైఫ్ ఎండ్ దాకైతే ఇట్లా పెట్టుకొని పోతే మన అయితే ఉండవు, ఇంకా వాళ్ళైతే చనిపోయే స్థితికి అయితే వస్తుందన్నమాట. ఇదైతే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇచ్చారు క్రికెట్ గురించి, క్రికెట్లో బెట్టింగ్స్ గురించి. అయితే ఎక్కువ మంది అయితే క్రికెట్ అయితే చూస్తారు కాబట్టి, ఎందుకంటే బాయ్స్కి అయితే క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెట్ అయితే చూస్తారు. అందరూ బెట్టింగ్స్ కూడా పెట్టుకుంటారు అన్నమాట. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ట్యాంక్గమ్ లోయలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా నిరసించింది. ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ పాక్ ఆక్రమిత భారత భూభాగాల మీదుగా వెళ్తోంది. తాజాగా ట్యాంక్గమ్ లోయలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇండియా భద్రతకు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉంది. ఇదైతే కాశ్మీర్, అప్పట్లో అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఒకటిగా అయితే ఉన్నాయి, అది కూడా మన ఇండియాలో అయితే కలిసిపోయింది అప్పట్లో. ఇప్పుడైతే అవి అయితే డివైడ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని అయితే చైనా పాకిస్తాన్ అయితే ఫ్రెండ్స్ టైప్ అనమాట. చైనా అయితే అదైతే తీసుకుంది, అంటే అందులో అయితే కలిసిపోయింది అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే పాకిస్తాన్ అయితే కలిసిపోయింది అనమాట. కలిసిపోయింది కాబట్టి అక్కడ అయితే షార్జా అనే లోయలో అయితే
అంటే రోడ్ ఏదో చేస్తున్నారన్నమాట. చైనా వాళ్ళైతే డైరెక్ట్ చేస్తే యుద్ధానికి అయితే మన భారత్ అయితే దిగుతుంది కాబట్టి వాళ్ళైతే డైరెక్ట్ చేయకుండా అయితే పాకిస్తాన్ రోజు అయితే కొత్త ఏదో పెట్టుకొని వాళ్ళతో అయితే చేపిస్తుంది అనమాట. ఇదైతే మన భారతదేశానికి తెలిసితే చాలా ఆందోళనకరంగా అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే అక్రమంగా అంటే తెలియకుండా అయితే మన ఇండియాని ఆ తర్వాత అయితే కాశ్మీర్ అయితే మన ఇండియాలో అయితే కలిసిపోతాను అంటుంది. ఆ తర్వాత అది ఆ ల్యాండ్ మనది అవుతుంది ఇండియాది అవుతుంది కాబట్టి అది అయితే మొత్తం ఇలా తీసుకోవడం అయితే లాస్ అయితే అవుతుంది కాబట్టి ఇండియా కూడా ఏదో ఒకటి చేయాలంటుంది. ఆక్రమిత కాశ్మీర్లోని చాక్గామ్ లోయలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా నిరాశించింది. ఇదైతే చైనా అయితే డైరెక్ట్ అంటే పాకిస్తాన్ తోటి అయితే మాట్లాడుకొని అయితే ఆ కాశ్మీర్లో అయితే చాక్గామ్ అనే ప్లేస్లో అయితే రోడ్ అయితే వేస్తున్నారన్నమాట. చైనాకి అయితే మన భారత్ అయితే తీవ్రంగా అయితే కోప్పడినా వాళ్ళైతే వినడం లేదన్నమాట. ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ పాక్ ఆక్రమిత భారత్ భూభాగాల మీదుగా వెళ్తోంది. ఇదైతే మొత్తం ఆ రెండు దేశాలు అయితే కలిసి అయితే మనం ఇండియాని అయితే దోచుకోవడం అంటే మొత్తం ల్యాండ్ తీసుకొని అయితే రోడ్లు అయితే వేస్తున్నారన్నమాట. తాజాగా చాక్గామ్ లోయలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇండియా భద్రతకు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉంది. ఇదైతే చైనా అయితే రోడ్ అయితే వేస్తున్నారన్నమాట. అంటే అక్కడ మైనింగ్ టైప్ అయితే మొత్తం తనది ప్లేస్ అన్నట్టయితే చేస్తుంది. దీన్ని అయితే భారత్ అయితే తీవ్రంగా అయితే మొత్తం చూసి అయితే ఒకనొక టైంలో అయితే వాళ్ళకైతే చెప్తున్నారన్నమాట. రెక్కలు తెగిన శాంతి పావురం హమాస్తో తాడో పేడో తేల్చుకుంటామంటూ రంకెలు వేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లక్షలాది అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విచక్షణ రహిత యుద్ధోన్మాదంతో జాతిహానౌతిక తెగబదుకు పశ్చిమాసియాలో రావణాకాష్టాన్ని అదన మరింతగా ఎగదా చేస్తున్నారు. అయితే హమాస్ వాళ్ళైతే ఇజ్రాయెల్తోనైతే యుద్ధం చేస్తామనంటే ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు గారు అయితే దాన్ని అయితే సీరియస్గా అయితే తీసుకున్నారు. వాళ్ళ దేశంతో యుద్ధం చేస్తామని హమాస్ వాళ్ళు అంటుంటే అప్పుడైతే వాళ్ళైతే మొత్తము హమాస్లో ఉన్న ప్రజలనైతే చంపుతూ ఉన్నారు. అంటే వాళ్ళు యుద్ధం చేద్దామన్నారు కానీ వీళ్ళైతే వాళ్ళ కన్నా ముందే యుద్ధాన్ని అయితే స్టార్ట్ చేసేసారు అప్పటికి. ఇందువలనైతే వాళ్ళు ప్రాణాలతోనైతే చెలగాట మారుతూ ఉన్నారు. ఇందువలన చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు. అలాగే హమాస్ వాళ్ళు కూడా ఇలాంటి దాడులు చేయొచ్చు అని అయితే అంటున్నారు. ఇప్పుడైతే వసుంధర పేరుకి అయితే వచ్చాను. చెత్త కుప్పలో పారేసిన ఆ అమ్మాయి కడలి పిలిచింది. అయితే ఇద్దరు మహిళలు అయితే స్కూబా డైవింగ్ అయితే చేశారు. అందుకే కడలి పిలిచింది అంటున్నారు. భలే స్మార్ట్ అద్దం. ఏదైతే స్మార్ట్ అద్దాలను అయితే తయారు చేస్తున్నారు. అంటే దాంట్లో ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేస్తే దాని వెనకాల అంటే మనకు కావాలని క్లిక్ చేస్తే అది వెనకాల అంటే దాని బ్యాక్ సైడ్ నుంచి ఒక పార్ట్ నుంచి అయితే బయటకి అయితే వస్తుంది. అయితే మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించే సముద్రాలు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాల కారణంగా కలుషితం అవుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల
నేచర్ అంతరించిపోతుంది. అయితే మనకైతే స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ అయితే ఇచ్చేది సముద్రం అయితే, కానీ ఇప్పుడైతే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు దాంట్లో అయితే పడడం వల్ల మొత్తం కలుషితం అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఓజోన్ లేయర్లో హోల్స్ పడడం వల్ల సూర్యుడి కాంతి అయితే మొత్తము ఈ సముద్రాలలో అయితే పడడం వల్ల వాటర్ అయితే చాలా హీట్ అయ్యి మొత్తం పొల్యూట్ అవుతూ ఉన్నాయి అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఏ పని చేయట్లేదు డియర్ వసుంధర. డాక్టర్ మండాది గౌరీ దేవి మానసిక నిపుణురాలు. ఇప్పుడైతే సినిమా పేరుకి వచ్చాను. కోపం రగిలితే మృత్యువుకైనా ముచ్చవటే. అయితే ఎన్టీఆర్ గారి మూవీ నవ్విస్తూ కవ్విస్తూ కంటతడి పెట్టిస్తూ. అయితే గెడప్ శ్రీను అలాగే చిరంజీవి గారి మూవీ జూలైలో అయితే భారతీయుడు 2 అయితే రిలీజ్ అయితే అవుతుందంట. ఎంతమంది భారతీయుడు 1 మూవీ చూసారో చెప్పండి. ప్రపంచం అంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది. దర్శకుల దినోత్సవంలో అల్లు అర్జున్. అయితే దర్శకుల దినోత్సవం అంట నిన్నైతే తెలుగులో తొలి అడుగులు మెరిసేనా. అయితే తెలుగు మూవీస్ లో అయితే హిందీ యాక్టర్స్ అయితే వస్తున్నారంట. వాళ్ళ పేర్లు అక్షయ్ కుమార్, బాబీ దేవోల్, అలాగే సైఫ్ అలీ ఖాన్, ఇమ్రాన్ హస్మి వీళ్ళైతే వస్తున్నారు. కన్నప్పతో అక్షయ్ కుమార్ గారు అయితే కన్నప్ప మూవీలో అయితే ఉంటారంట. వాతావరణ మార్పులతో ఆర్థిక విధ్వంసం. టన్ను కార్బన్ డైఆక్సైడ్తో సమాజానికి 88,000 నష్టం. అమెరికాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ పరిశోధనల్లో వెల్లడి. ఇదైతే ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ సమాజానికి అయితే 88,000 నష్టం అయితే ఇస్తుందంట. ఇదైతే అమెరికన్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ పరిశోధన అంటే సైంటిస్టులు అయితే చెప్తున్నారంట. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఊహించని దానికన్నా 6 రెట్లు ఎక్కువ విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థపై అయితే తీవ్రంగా అయితే ప్రభావం అయితే ఇస్తుందంట. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ. ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అన్నమాట. ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. రాష్ట్రానికి మోదీ చేసింది ఏమీ లేదు. ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు. నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు. ఇదైతే మనమైతే నిన్న చెప్పుకున్నాం కదా, యాదగిరి గుట్ట దగ్గర అయితే ఉత్సవాలు అయితే జరుపుకుంటారని. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అన్నమాట. చాలా మంది అయితే వెళ్తున్నారు అక్కడికి. సమస్యలపై పోరాడే వారిని మండలికి పంపించాలి. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గారైతే అంటున్నారు. బారాస గెలుపునకు సమష్టి కృషి. అయితే ఎర్రవెల్లి దయాకర్ రావు గారైతే అంటున్నారు. ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి. పాత పింఛను సాధనే లక్ష్యంగా కార్యాచరణ. బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అయితే మల్లూరు టెంపుల్లో అయితే బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయితే చేశారంట.
కల్వర్టు నిర్మించారు, రహదారిని మరించారు. అయితే శాంపేటలో అయితే పరకాల డిస్ట్రిక్ట్ శాంపేటలో అయితే రోడ్ అయితే వేయడానికి మట్టి అయితే వేశారు, కానీ ఇంకా రోడ్ అయితే వేయలేదు. అప్పుడెప్పుడో వేశారంట మట్టిని అయితే. సుందరయ్య జీవితం ఆదర్శం. అయితే సుందరయ్య గారి జయంతి రోజు సందర్భంగా అయితే ఇచ్చారు. ఇదైతే చెరువును కొల్లగొడుతున్నారు. అయితే కమలాపూర్లో అయితే చెరువులను అయితే కొల్లగొడుతున్నారంట. పట్టభద్రులతో ఎమ్మెల్యే సమీక్ష. కూచిపూడిలో పురస్కారం. నేడు విద్యుత్ సరఫరాకు అంతర్జాలం. అయితే విద్యుత్ సరఫరాలో అయితే ఏమో అంతర్జాలం అయితే ఉందంట. అయితే బాలసముద్రంలో అయితే కరెంట్ అయితే రాదంట. అలాగే ఎర్రగట్టు గుట్ట భీమారంలో అయితే రాదంట కరెంట్ అయితే. అలాగే ఇంకా వడ్డెపల్లిలో ఇంకా సోమిడి, ఇలా మడికొండ, అలాగే లిబజార్, ఇలా అయితే హనుమకొండ చౌరస్తా, ఇవైతే ఈ ప్లేసెస్ లో అయితే కరెంట్ అయితే రాదంట. ఏమో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట విద్యుత్ ఉత్పత్తిలో అయితే. రాహుల్ నోట మావోయిస్టుల భాష. వాళ్ళు వస్తే పెట్టుబడులు రావు. ఇదైతే మోదీ గారు అయితే అంటున్నారు. 5వ విడతలో జోరెవరిదో. అయితే 5వ విడతలో అయితే ఎవరు గెలుస్తారు అంటే 5th ఫేజ్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అంటున్నారు. పేదలను మోదీ అలా అనొచ్చా? ఇదైతే కేజ్రీవాల్ గారు అయితే అంటున్నారు. ఇప్పుడైతే స్పోర్ట్స్ పేజ్ కి వచ్చాను. ఛాంపియన్స్ దంచి కొట్టి దర్జాగా టాప్ 2 లోకి సన్ రైజర్స్ పంజాబ్ పై విజయం. క్వాలిఫైర్ 1 కు అర్హత. చెలరేగిన అభిషేక్ శర్మ గారు అయితే 66 బంతులకి 66 కొట్టారు. నిన్న మ్యాచ్ అయితే సన్ రైజర్స్ అయితే గెలిచింది, పంజాబ్ అయితే ఓడిపోయింది అనమాట. నిన్నైతే మ్యాచ్ కి అయితే సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే పెట్టాము. 2 మినిట్స్ లో అయితే షార్ట్ గా అయితే పెట్టాము, మీరైతే చూడండి. పాయింట్ల పట్టిక. కోల్కతా ఫస్ట్ ప్లేస్, హైదరాబాద్ సెకండ్ ప్లేస్. ఈ మ్యాచ్ వల్ల అయితే కోల్కతా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, హైదరాబాద్ అయితే సెకండ్ ప్లేస్ లోకి అయితే వచ్చింది అనమాట. ఎవరితో ఎవరు? కోల్కతా వర్సెస్ హైదరాబాద్, బెంగళూరు వర్సెస్ రాజస్థాన్. అయితే మంగళవారం అంటే ట్యూస్డే రోజు రేపే కోల్కతాకున్న హైదరాబాద్ కి అయితే ఉంది మ్యాచ్. బెంగళూరుకున్న రాజస్థాన్ కి అయితే బుధవారం అయితే ఉందంట మ్యాచ్. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళైతే ఫైనల్స్ కి అయితే వచ్చేస్తారు. ఒక బంతి పడకుండానే. ఇప్పుడైతే బిజినెస్ పేజ్ కి అయితే వచ్చాను. పసుపు కిందకు గత వారం కదలికలు ఇలా. ఇదైతే మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్ లో అయితే మొత్తం అయితే పసుపు అయితే కిందకి అయితే వచ్చిందంట. దాని ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ లో అయితే పసుపు అయితే చాలా తక్కువగా అయితే ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే అయ్యింది. టాటా మోటార్స్ పెట్టుబడులు 43,000 కోట్లు. అయితే టాటా మోటార్స్ పెట్టుబడులు అయితే 43 crores అయితే పెట్టారంట. కొత్త ఉత్పత్తులు సాంకేతికతలపై 2024-25కు ప్రణాళికలు. ఇదైతే టాటా మోటార్స్ వాళ్ళైతే చెప్తున్నారు. 2024లో ఈక్విటీ ఫండ్ లోకి 1.3 లక్షల కోట్లు. ఈక్విటీ ఫండ్ లోకి అయితే 1.3 lakhs crores అయితే వచ్చాయంట.
2024లో అయితే ఫండ్ అంటే సంపద అంటే ఆ కంపెనీ ఎంత సంపాదించిందో. ఇప్పుడు యూనిసెఫ్ అనే ఎగ్జాంపుల్ గా ఉంది, లాస్ట్ కి ఎఫ్ అని ఉంటుంది. అంటే ఫండ్ అంటే పిల్లలకి సంబంధించిన కొంచెం మనీ వాళ్ళకి పెట్టుబడుల కోసం, అంటే యుఎన్ఓ ఉన్న దగ్గర కొంచెం డబ్బుని చిల్డ్రన్స్ కి ఇవ్వడము, ఎవరైతే పూర్ చిల్డ్రన్స్ వాళ్ళకైతే షెల్టర్ కోసము, అలాగే ఇంకొన్ని పర్పస్ల కోసము. మేము వినియోగించుకునే అవకాశం ఇవ్వండి. ఇదైతే ATF పైపు లైన్లో నిల్వ కేంద్రాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్. అయితే ఇప్పుడు ఏరోప్లేన్స్ అయితే సడన్ గా అంటే ల్యాండ్ అవుతాయి కదా, అప్పుడు వాటి ఇంజన్స్ సైడ్ కి ఉంటాయి కదా, అంటే రెక్కలు అంటారు చూడండి, వాటిని సర్వీస్ చేయడం. అంటే వాటికి వాటర్ కొట్టడంలో అయితే కొంచెం పైప్ అయితే పెద్ద అయితే కావాలి అని అయితే అంటున్నారు. ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పబోతున్నాము. ఆకాశంలో రాకాసి ఉల్క రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు. అయితే ఒక తోకచుక్క, అంటే మనం తోకచుక్క అంటాం కదా, అదైతే భూమిపైకి అయితే వచ్చిందనమాట. ఇదే స్పెయిన్ అయితే పడ్డది అనమాట, అదే కంట్రీలో అయితే పడ్డది. అదైతే ల్యాండ్ అయితే అయ్యింది. రోదసిలోకి తెలుగు తేజం విజయవంతంగా యాత్ర పూర్తి చేసిన గోపీచంద్ తోటకూర అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత పర్యాటకుడిగా రికార్డు. ఇదైతే గోపీచంద్ తోటకూరి గారు అయితే ఫస్ట్ అయితే మొత్తం స్పేస్ లోకి అయితే వెళ్ళారంట. ఇండియాకి సంబంధించిన ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి అయితే వెళ్ళారు. ఆయన అయితే మన తెలుగు ఆయననే ఫస్ట్ అయితే వెళ్ళారనమాట. సిఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత. నేటి నుంచే విధుల్లోకి 3317 మంది సిబ్బంది. సిఐఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళనైతే పార్లమెంట్ దగ్గర అయితే రక్షగా అయితే పెట్టారంట. రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులు. నేటి నుంచే టెట్ అంటే ఈ రోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే టీచర్స్ కి సంబంధించిన టెస్ట్. అయితే తెలుగులో అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటారు. ముఖ్యాంశాలు ఇంతవరకే. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.